డీటెయిల్స్ చూద్దాం. నారాయణపేట జిల్లాలో విషాదం నెలకొంది. మద్దూర్ మండలం ఎక్కమేడు గ్రామంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఓ ఇల్లు కూలి తల్లి కూతురు మృతి చెందారు. మృతులు హనుమమ్మ, అంజిలమ్మగా గుర్తించారు. విషాద ఘటనకి సంబంధించి మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. నారాయణపేట జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. మద్దూర్ మండలం ఎక్కమేడు గ్రామంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షానికి ఓ ఇల్లు కూలి తల్లి కూతురు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. మృతులు హనుమమ్మ, అంజిలమ్మగా గుర్తించారు. విషాద ఘటనకు సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అడిగి తెలుసుకుందాం. విజయ్ భాస్కర్, ఎక్కమేడు నారాయణపేట జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. భారీ వర్షాల కారణంగా ఇల్లు కూలిన ఘటనలో తల్లి కూతురు మృతి చెందారు. శిథిలాల కింద చిక్కుకున్నటువంటి తల్లి కూతురు హనుమమ్మ, అంజిలమ్మగా గుర్తించారు స్థానికులు. ఇక భారీ వర్షాల నేపథ్యంలో పాత భవనాలు కూలిపోతున్న ఘటనను చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలోనే నారాయణపేట జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. విషాద ఘటనకి సంబంధించి డీటెయిల్స్ విజయ్ భాస్కర్ అందిస్తారు. విజయ్ భాస్కర్, నారాయణపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. 2 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఈ కొత్తపేట మండలానికి సంబంధించి ఎక్కమేడ అనేటువంటి గ్రామంలో మట్టి మిద్దె గూలి తల్లి కూతుర్లు దుర్మరణం చెందినటువంటి ఘటన చోటు చేసుకుంది. గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు పాడుబడిన ఇళ్లన్నీ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొనేటువంటి పరిస్థితి ఉంది. అయితే హనుమమ్మ తన యొక్క కూతురు అంజిలమ్మ ఇద్దరు కలిసి ఒక రూమ్ లో, తర్వాత కొడుకు కోడలు మరొక వాళ్ళు వేరే రూమ్ లో ఉండేటువంటి నేపథ్యంలో వీరు నిద్రిస్తుండేటువంటి ఇల్లు కూలినటువంటి నేపథ్యంలో మాత్రం వీళ్ళు ఇద్దరు అక్కడక్కడే మృతి చెందడం జరిగింది. దీంతో గ్రామంలో విషాదచారాలు ఉన్నాయి. అయితే ఈ యొక్క ఇల్లు కూలి సంఘటన తెలిసినటువంటి కూడా అధికారులు కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఎక్కడైతే శిథిలావస్థకు చేరినటువంటి ఇల్లు ఉన్నాయో ఆ ఇళ్లలో ఉండకూడదని సూచించడం జరిగింది. ఘటన తెలిసినప్పుడే తహసీల్దార్ గ్రామాన్ని సందర్శించడం జరిగింది. ఆ మండలంతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా ఎవరైనా ఇట్లాంటి పాత ఇల్లు ఉంటే మాత్రం ఇండో ఉండొద్దని సూచించడం జరిగింది. రైట్ విజయ్ భాస్కర్, థ్యాంక్ యూ. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి వద్ద